నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మనతో ఉన్నారు డాక్టర్ మొహమ్మద్ దావూద్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఆ డేట్ చూసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టించుకుంటే బాగుంటది. ఆల్రెడీ బిడ్డ పుట్టేసి పేరు పెట్టేసి కొంత ఎదిగిన తర్వాత న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి జాతకం సరిలేకపోయినా పేరు సరి చేసుకోవచ్చంటారా? తప్పకుండా చేసుకోవచ్చమ్మా. చాలామంది మనకు వీడియో చూసేవాళ్ళు మీరు కూడా బైబిల్ చదివారు ఎప్పుడన్నా? బైబిల్లో జెనిసిస్ అని ఒక బుక్ ఉంది. జెనిసిస్ అంటే ఆది గ్రంథము, ఆది కాండము అంటారు. ఆది కాండము చాప్టర్ 17.3. 17.3లో అబరం దేవుణ్ణి అడుగుతాడు, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను సారా ఊరకు ఆడుకుంటా ఎక్కడెక్కడ అక్కడ తింటున్నాం, కనపడ్డదల్లా తింటున్నాం, కనపడ్డదల్లా తాగుతున్నాం, మాకు పిల్లలు లేరు అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ రోజుల్లో మన పురాణాల్లో కూడా దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవచ్చు. చాలామంది ఇచ్చేసి దేవుణ్ణి ప్రత్యక్షం అవుతాడు. అలాంటి పవర్ ఉండేది. ఇప్పుడు పాపాలు ఎక్కువై మనకి లేదు, కానీ మనకి కూడా మీరు చేయండి అమ్మా. నేను చెప్పిన 4 గంటలకు లేచి మెడిటేషన్ చేయండి, మీకు దేవుడు కనపడతాడు. పెద్ద కష్టమేం కాదు. కాకపోతే మన ఆ కృషి, ఆ పట్టుదల ఉండాలి. అప్పుడు అబ్బరం అడిగితే అప్పుడు దేవుడు మన శివయ్యలాగా ఓ నీకు 100 మంది కావాలి పిల్లలు అంటే అల్లా. దెన్ గాడ్ ఆస్క్డ్ చేంజ్ యువర్ నేమ్. దెన్ అబ్రహాం హ్యాస్ చేంజ్డ్ హిస్ నేమ్ యాజ్ అబ్రహాం. చేర్చారు. ఇది ఆదికాండంలో ఉంది. ఇప్పటికైనా అందరూ నా బుక్లో కూడా రాశాను. 17.10లోనో 14లోనో సారా హర్చే నేమ్ సారా SARA చేర్చారు. చేర్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. అంటే మధ్యలో పేరు మార్చుకున్నా కూడా ఫలితం ఉంటుంది. కానీ నేను చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మధ్యలో మార్చిన దానికన్నా ఫస్ట్లోనే పెట్టుకుంటే నేమ్ దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. లేదు మా టైంలో ఎవరు లేరండి, ఇప్పుడు 40 years 50 years ముసలాయన వచ్చి, ముసలోడు కాదు 50 years అని మామూలు యంగే వచ్చి నాకు ఏమీ కావటం లేదండి. నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, పెద్ద పెద్ద అఫీషియల్స్. చెప్తే నెంబర్ చూసి ఏంటంటే మీరు చూస్తేనేమో బెంజ్ కార్లో వచ్చారు, అన్ని పరిస్థితులు బాగుండే, మరి మీరు బాగా మదన పడుతున్నారే అని. దానికోసమేనండి, ఎవరికి చెప్పుకోలేను. కొన్ని నేమ్ నెంబర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ చెప్పుకోలేని, ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేని, భార్యకి చెప్పుకుంటే మరి పలచన అవుతావు, పిల్లలకి చెప్పుకోలేవు, అలాంటి మదన పడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి సార్ నేను ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి జాతకం చెప్తాను, సీక్రెట్గా చెప్పొద్దు సార్, ప్లీజ్ సార్ కాస్త తలుపేసి 2 నిమిషాలు మాట్లాడతారంట. వాళ్ళు చాలా మదన పడుతూ ఉంటారు. వాళ్ళని కొంచెం కరెక్ట్ చేస్తే ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి స్వీట్ బాక్స్తో సార్ ఎంత రిలీఫ్ వచ్చింది సార్ నాకు అంటుంటాడు. దట్ ఈస్ నేములో కొన్ని కరెక్షన్ చేయాలి. అంటే అది ఏ ఏజ్‌లో అన్నా కరెక్షన్ చేసుకోవచ్చు. ఏ ఏజ్లో అయినా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫలిస్తుంది. కానీ ఒరిజినల్గా పెట్టిన పేరుకి దీనికి కొంచెం ఉంటుంది. ఇప్పుడు శ్రీదేవి గారి ముక్కుకి ఏదో ఆపరేషన్ చెప్పి సర్జరీ చేయించాం. ఆ సర్జరీ చేయించిన దానికన్నా అందంగా పుట్టిన అమ్మాయి మీలాగా ఆమెకి తేడా ఉంటుంది. ఎన్ని సర్జరీలు చేసినా అది వేరు ఇది వేరు కదా. అందుకని ఒరిజినాలిటీ ఈజ్ దీంట్లో కొంచెం చేయటం వల్ల 100% ఫలితం వస్తుందని కాదు. అందువల్ల కొంచెం ఫలితం పొందాలంటే పిల్లలు పెట్టాలి, వీళ్ళకి కూడా కరెక్ట్ చేయించుకోవాలి. ఈ కరెక్షన్ చేసే నెంబరు ఇప్పుడు చాలామంది తెలియదు. నాకు నిన్న ఎవరు ఉస్మానియాలో నుంచి వచ్చాడు ప్రొఫెసర్, సిగ్నేచర్ గ్రాఫాలజీ అదేంటండి అన్నాడు. గ్రాఫాలజీ నేను కరెక్ట్ చేసిన సిగ్నేచర్ని మీరు సిగ్నేచర్ రూపంలో రాయాలి. సిగ్నేచర్ చేయటం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి, తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అలా రాయగలిగితే దాన్ని సిస్టమేటిక్గా మీకు సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళగలగాలి. సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు ఆ స్ట్రోక్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. అలా రాసుకోగలిగితే తప్పకుండా ఈ మదన పడటం, రోగగ్రస్తులుగా ఉండటం, హెల్త్ ప్రాబ్లమ్స్, చాలామంది ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటారు. 13 నెంబర్ ఉందనుకోండి, ఎప్పుడు హాస్పిటల్కి సరదాగా వెళ్ళొస్తుంటారు. మన పార్క్కి వెళ్ళినట్టు రోజు హాస్పిటల్కి అంటే వాళ్ళు వెళ్ళి పుట్టిన డేట్ లో 13 నంబర్ ఉంటాయి. నేములో 13 నెంబర్. నేమ్‌లో. ఓకే. పుట్టిన తేదీ 13 ఈజ్ వెరీ వెరీ గుడ్ మా. అది రాంగ్ కాన్సెప్ట్. 13 మంచిది కాదని చాలామంది నాకు ఫోన్ చేస్తారు. మా అబ్బాయి 13 పుట్టాడు. 13 పుట్టితే తండ్రికి ఇమ్మీడియట్గా ప్రమోషన్ వస్తుంది.
4 పుట్టినా తండ్రికి ప్రమోషన్ వస్తాయి. ఈ కొంతమంది న్యూమరాలజిస్ట్ తెలియక ఏదేదో యూట్యూబుల్లో మాట్లాడతాడు. ఏది అడిగి నోటికి ఏమొస్తే అది మాట్లాడుతుంటాడు. అలా కాదు, రీసెర్చ్ చేయాలి. అలా మంచి పేరు కరెక్ట్ చేయించుకొని ఆ కరెక్ట్ చేసిన నేమ్ని కొంచెం ఒక గ్రాఫాలజీ ప్రకారంగా లెటర్స్ కూడా కరెక్ట్గా రాసుకోగలుగుతుంది సిస్టమేటిక్గా. ఒక మండలం అంటే 41 రోజులు, 40 రోజులు. 3 మండలాలు ఏదైనా పని ఒక మండలం కాలంలో చేస్తే దానికి ఫలితం ఉంటుంది. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం 3 మండలాలు 120 రోజులు రాస్తే అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి చాలా బాగా ఉంటుంది. దానివల్ల ఫలితం వస్తూ ఉంటుంది. అలా రాసుకోగలిగితే తప్పకుండా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్లో నుంచి బయటకు వచ్చి ఫైనాన్షియల్గా, మానసికంగా, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు పుట్టుక అయిపోయింది. ఓకే. న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టుకున్నారు. కొంత ఎదిగిన తర్వాత ఇక పెళ్లి సమయం వచ్చింది. పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. అది జ్యోతిష్యం ప్రకారం ఇద్దరి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు జాతకం ప్రకారం డేట్ తీసి పెళ్లి చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత మేబీ కొంతమంది మంచిగానే ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ లేకుండా. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ సంసార జీవితం అస్సలు బాగోదు. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు ఇవే జరుగుతుంటాయి. చాలా మందికి డైవర్స్ కూడా అయిపోయి ఉంటాయి. కొంతమంది విడిగా బతుకుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు మరి? మంచి ప్రశ్నమ్మా. దీని మీద నేను ఒక 1995 నుంచి పోరాడుతున్నానమ్మా. బ్రాహ్మిన్స్ ముహూర్తం పొంతుళ్ళు ఉంటారు, ముహూర్తాలు పెట్టారు. వాళ్ళకి నేను చాలామంది ఊళ్ళల్లో క్లాసులు కూడా చెప్పాను. ఒంగోలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. చాలామంది ముహూర్తం చూస్తారండి. ముహూర్తం చూస్తుంటారు. ముహూర్తంతో పాటుగా మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు 8, 17, 26 తేదీల్లో మ్యారేజ్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము చేసుకున్నామంటే మేము బాగానే ఉన్నామని అంటారు కొంతమంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి నేను అంటే సపోజ్ నేను మా డేట్ ఆఫ్ బర్త్ 8, మా మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ 8. ఒకవేళ మేము చేసుకోలేదు అనుకోండి, నేను చిన్నప్పటి నుంచి న్యూమరాలజిస్ట్ కాబట్టి మంచి డేట్లో చేసుకున్నాను. ఎందుకంటే మా ఆవిడ నన్ను కొట్టకుండా ఉంటుందని. నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. ఎవరైనా కానీ 8, 17, 26 తేదీలో చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే డేట్లు ఏ చెప్తే జాతకం ప్రకారం ఏ డేట్ లో పుట్టినా ఏ కూడా డేట్లో పుట్టినా ఇది చేస్తే మాత్రం ఈ కొంచెం డేట్స్ ఇబ్బందులు ఉంటాయి. చేసుకోవద్దు. కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగకపోవటం. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, నాకు మంచి ఫ్రెండ్, వెరీ టాలెంటెడ్, వెరీ ఇంటెలిజెంట్. కానీ ఆయన క్లర్క్గా చేరి క్లర్క్గానే ఉండిపోయాడు. తెలివితేటలు ఏమీ లేని వాళ్ళు టకటక ఆఫీసర్లు అయ్యారు. జీవితం మీద మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్ నుంచి వాళ్ళిద్దరి జాతకాలు మ్యారేజ్ డేటు, మ్యారేజ్ యొక్క లగ్నం మీద ఆధారపడి ఉంటుంది. మంచి డేట్లో చేయాలి. కంపాటబిలిటీ కొన్ని చెప్పాను. ఇంకో 4-5 డేట్లు ఉన్నాయమ్మ. ఇలాంటివి చెప్తే ఏంటంటే ఎవరైనా చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్ దేర్, ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేర్. లైక్ దట్ మీరు మ్యారేజ్లో ప్రాబ్లం ఉంటే మీకు తెలిసిన, మీకు నమ్మకం ఉండాలమ్మా. జ్యోతిష్యం అనేది నమ్మకం ఉండాలి. నమ్మకంగా మీకు తెలిసిన జ్యోతిష్యము, న్యూమరాలజీని తెలిసి నేను చాలా టీవీ వీడియోలు ఇచ్చాను. నా యొక్క వీటి మీద మ్యారేజ్ డేట్ల మీద దగ్గర ఒక 500-600 ఉన్నాయి. వాటిలో చెప్పించినట్టుగా దానికి రెమెడీ కూడా నేనే కనిపెట్టాను. ఆ రెమెడీస్ పాటిస్తే అంటే మళ్ళీ అయిపోయింది అనుకో మ్యారేజ్, వీళ్ళిద్దరు ముహూర్తాలు చూసుకొని మళ్ళీ మంచి డేటులో ఇద్దరికి కంపాటబిలిటీ గల నక్షత్రంలో మంచి డేట్లో రీమ్యారేజ్ లాగా మరుమాంగళ్యము అంటారు. మరుమాంగళ్యం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. అంటే మళ్ళీ డేట్స్ తీసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అంటే పెద్దగా హంగామా భోజనాలు అక్కర్లా. వాళ్ళు ఏదైనా గుళ్ళో ఇప్పుడు శ్రీశైలం మళ్ళీ కట్టొచ్చు, మళ్ళీ కట్టచ్చు. ఇప్పుడు జనరల్గా ఇది కాన్సెప్ట్ ఎప్పుడు నుంచో ఉందమ్మా. మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర కళ్యాణం చేపిస్తారు. ఎందుకు? పెళ్ళైన వాళ్ళందరూ పసుపు బట్టలు తెలియ కళ్యాణం చేపించుకొస్తారు. అంటే ముహూర్తంలో ఏమైనా డేట్లో మిస్టేక్ ఉన్నా, అంటే తిథిలో వాటిల్లో ఏమైనా తేడా ఉన్నా మరుమాంగళ్యం చేస్తారు. అలాగే శ్రీశైలంలో కూడా కుమారస్వామి కళ్యాణము, లీలా కళ్యాణం డైలీ 2 కళ్యాణాలు జరుగుతుంటాయి. నర్మగర్భంగా మన వాళ్ళు ఎప్పుడో పెట్టారు. పెళ్లిలో ముహూర్తాల్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. పొద్దున ఎవరు తిరుపతి నుంచి వచ్చాడు, కొంతమందికి అసలు రావట్లేదండి, పెద్ద ప్రాక్టీసు, దండలు గంటలు ఇవన్నీ పెట్టుకొని గండ బెండేరాలు పెట్టుకుంటున్నారు. నేను చాలామంది దగ్గరికి వచ్చాను, పొద్దున నాతో అంటున్నాడు. అలా చాలామంది హంగామా చేస్తున్నారు కానీ సబ్జెక్ట్ ఉండలేదు.
అది ఒకటి ముహూర్తం ఒకటే చూస్తున్నారు కానీ నవాంశ కూడా చూడాలి. నవాంశ ఎవరు చూడరమ్మా. అసలు నవాంశ చూడాలని కూడా తెలియదు. నేను చాలామందికి నేను క్లాసుల్లో చెప్పాను, నా వీడియోలో కూడా చెప్పాను. అంశతో పాటు నవాంశ లగ్నం కూడా చూడాలి. ఎందుకమ్మా ఒక వారం రోజుల్లోనే విడాకులు అయిపోతున్నాయి. 10 రోజులు మ్యాక్సిమం ఇప్పుడు కలిసి ఉంటాం. మా తర్వాత ఎవరి రూమ్ వాళ్ళదే. ఇప్పుడు కొంతమంది కలిసి ఉంటున్నారమ్మా, డబుల్ బెడ్రూమ్. ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే, ఎవరి ల్యాప్టాప్ వాళ్ళదే. కాకపోతే సొసైటీ కోసమని కొంచెం కలిసి ఒక రూఫ్ కింద ఉంటున్నారు. ఎవరి ఫుడ్ వాళ్ళదే, ఎవరి స్విగ్గీ ఆర్డర్ ఆడదే, ఎవరి ఇది వాళ్ళదే. ఈ జొమాటోలు ఇవన్నీ వచ్చిన తర్వాత మరీ ఈజీ అయిపోయింది. వాళ్ళ రూమ్లో ఉండి ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది, ఆ రూమ్లో చూసుకొని తినేస్తారు. ఆ పక్కన మధ్యలో డోర్ ఉంటుంది కాబట్టి వీళ్ళేం తిన్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం తిన్నారు వీళ్ళకి తెలియదు. అలా కాకుండా మంచి సంతానం కలగటానికి కూడా మ్యారేజ్ డేట్ ముఖ్యం. కొంతమందికి 2 అమ్మాయిలు పుడతారు. 2 అమ్మాయిలు పుట్టడం చాలా అదృష్టం ఈ రోజుల్లో. దానికి కూడా మ్యారేజ్ డేట్ ఇది నేను రాశాను. నేను చాలా అంటే ఇంతకుముందు అంటే నేను అన్నీ విడమిర్చి చెప్పేవాడిని. కొంచెం ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి చాలామంది నా దగ్గరికి వచ్చి కొంచెం మీరు ఆ టీవీలో అది చెప్పారండి అని ఆదరాబదరాగా వస్తారు. అందుకోసమని ఇవన్నీ కొంచెం ఆపుతున్నాను. అలా మ్యారేజ్ డేట్ మీదే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, మెంటల్ స్టేటస్, ముఖ్యంగా బిడ్డల యొక్క భవిష్యత్తు మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మ్యారేజ్ డేట్ మీద ఇన్ని ఆధారపడి ఉంటాయి. అన్ని చాలా బిడ్డలు సంతానం కూడా. ఎస్. తర్వాత ఇప్పుడు ఏదో పిల్లలు మెచ్యూరిటీ లేకుండా పుడుతున్నారు. దాన్ని ఏదంటే ఆటిజం. ఆటిజం. ఆటిజం అనేది కూడా మ్యారేజ్ డేట్ మీదే ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ ఆటిజం ఎందుకు ఇదవుతుందో అన్నది నేను రీసెర్చ్ చేశాను. కుండలి చూసుకొని 18 పాయింట్లు వచ్చి చేసుకోవచ్చు అంటారు. కాదండి, దాంట్లో సో మెనీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూడాలి. కొన్ని పాయింట్లు కలగకపోతే జాతకం ఎంత బాగున్నా కూడా వాళ్ళలో సఖ్యత ఉండదు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు, ప్రొజిని పిల్లలు ఉండరు, తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ఉండరు. ఎన్ని కూడా జ్యోతిష్యము న్యూమరాలజీ ఆధారపడి ఉంటుంది. చాలా న్యూమరాలజీ అంటే పేరు పెట్టడం అంతవరకే చాలామంది అనుకుంటున్నారు. చాలా డీప్ సబ్జెక్ట్. ఓకే. దీనికి ఓపికగా ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయి డబ్బులు తీసుకోవడం బాగా ముందుంటున్నారు కానీ ఒక 5-10 నిమిషాలు టకటగా చెప్పి పంపిస్తున్నాడు. కాదండి, మనిషి వస్తే వాడు గాయపడ్డ మనసుకి ఎందుకు వస్తాడు జ్యోతిష్య దగ్గరికి? ఏదో ప్రాబ్లం నుండి వస్తారు కానీ సరదాగా ఎవ్వరు రారు, నవ్వుతూ కూడా రారు. అందరూ వచ్చిన వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏడవడం మొదలు పెడతారు. అలా గాయపడ్డ మనసుకి అన్ని రకాలుగా జ్యోతిష్ ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా, గ్రాఫాలజీ ప్రకారంగా సొల్యూషన్స్ ఇవ్వాలి. మినిమం ఒక 30-35 మినిట్స్ అన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గాయపడ్డ మనసుకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. మీరు సిగ్నేచర్ అంటే అందరు తిడుతున్నారండి, ఏందనండి వెళ్ళిన దాన్ని ప్రతి ఒక్కటి నాకు ఎదురు తగులుతుందంటే స్ట్రోక్ సిగ్నేచర్లో బ్యాక్ స్ట్రోక్ కొడతారు. కొంతమంది ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత వారానికి 8 రోజులు వాళ్ళు ఎస్ సరిగ్గా రాయరు, 8 లాగా రాస్తారు. వాళ్ళు ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటారు. అదేమంటే వాళ్ళ అమ్మ ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు, నీకేం పర్లేదు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అంటారు. చూసుకుంటారు, అన్నం పెట్టింది కానీ భర్త ఆ ప్రేమ, ఆప్యాయత, సుఖము అవన్నీ ఉండవు. అవన్నీ కావాలి. అవన్నీ చక్కగా కావాలి అంటే మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది మ్యారేజ్ డేట్ ఫీజు అడిగితే కొంచెం ఎక్కువ అడిగితే అదెందుకంటే మా పొందులు గారు 1/2 డజన్ అరటిపళ్ళు ఇస్తే ముహూర్తం పెడతారని అంటారు. అది అలాగే ఉంటుంది. ఒక ఆమె, అమ్మ అంత ఫీజా, నేను ఇవ్వలేనండి అమ్మమ్మో అని ఏడుస్తూ వెళ్ళింది. కరెక్ట్గా నెల రోజుల్లో తిరిగి వచ్చింది. దావుది గారు అప్పుడు మీ దగ్గర ఇచ్చి మీ దగ్గర పెట్టించుకుని పోయేదండి 50 లక్షలు ఖర్చు పెట్టానండి, 10 రోజులు వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత ఒక 9 నెలలకి వెరీ సాడ్ న్యూస్, ఆ దిగులతో చచ్చిపోయింది ఆమె. అలా ఇలాంటివన్నీ నెగిటివ్ జరగకుండా ఉండాలి అంటే ముందే మనం ఇవన్నీ కూడా ఇదివరకంటే ఊళ్ళో ఆయన ఎక్కడో ఉన్నాడు పొంతులు గారు అని, ఇప్పుడు వీధికి ఒకళ్ళు ఉన్నారు. వీధికి ఒకళ్ళు ఉన్నా కూడా దాంట్లో క్వాలిటీ ఎత్తుక్కోవాలి, చదువుకోవాలి, క్వాలిఫికేషన్, ఇతను చెప్పేవాడు క్వాలిఫికేషన్ కూడా చూడాలి. మన ఇండియాలో ఇంజనీర్లే చెప్తారు, బీటెక్ చదివినాడు బీటెక్ చదువుతాడు. అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. పోలాండ్ ఇలాంటి కంట్రీస్లో 7th క్లాస్ వాడికి క్లాస్ చెప్పాలంటే పిహెచ్డి ఉండాలి. వాడికి
సోషల్ స్టడీస్ చెప్పాలి అంటే సోషల్ స్టడీస్లో పిహెచ్డి చేయాలి, వాడే క్లాస్ చెప్పాలి, అప్పుడు క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదో 10th క్లాస్ తప్పినోడు ఎవడో జ్యోతిష్యం చెప్తే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అక్కడి వరకే ఉంటుంది. బాగా హైలీ క్వాలిఫైడ్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చూసుకొని టచ్ చేసుకొని అలాంటి వాళ్ళ దగ్గర మంచి మ్యారేజ్ కోసం కానీ ఏ విషయం అయినా కూలంకషంగా మీరు కూడా టైం తీసుకోవాలి, ఆయన కూడా టైం తీసుకోవాలి, కూలంకషంగా విశ్లేషించి చెప్తే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది.